నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని బోసి గ్రామంలో చిట్యాల చాకిలి ఐలమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన వార్త తెలుసుకుని చిట్యాల ఐలమ్మ మునిమనవరాలు రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్ చిట్యాల శ్వేత ఐలమ్మ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలైన ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ధ్వంసం చేసిన చోటే ఐలమ్మ జయంతిలోపే కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. వీరి వెంట రాష్ట్ర రజక సంఘం నాయకులు సుంకెట్టి పోసెట్టి, నిజామాబాద్ జిల్లా మహిళా సంఘం నాయకురాలు తులసి, గ్రామ మాజీ సర్పంచ్ ఆనంద్, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలైనటువంటి చాకలి ఐలమ్మ యొక్క విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. మరి దానికి కారణాలు ఏంటనేది తెలియట్లేదు. ఇది కావాలని చేశారా లేకపోతే ఎలా జరిగిందన్నది ప్రభుత్వము గుర్తించాలి. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ముందుకొచ్చి తొందరగా ఈ విగ్రహాన్ని ఎవరైతే ధ్వంసం చేసిండ్రో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటారా మాకు వచ్చే నెలలో అమ్మగారిది సెప్టెంబర్లో జయంతి వర్ధంతి ఉంది. ఆ లోపు మాకు ఒక కొత్త విగ్రహాన్ని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఒక లైటింగ్ కూడా పెట్టిస్తే, ఎందుకంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల మొత్తం చీకటిగా ఉంది, ఎవరు వచ్చిపోయేది కూడా తెలుస్తలేదు. కాబట్టి ఇక్కడ ఒక లైటింగ్ ఏర్పాటు చేయాలి. అవసరం సీసీ కెమెరాలు కూడా పెట్టిస్తే మా అందరికీ చాలా మంచిగా ఉంటుంది అనేది ఒక నా ఉద్దేశము. భవిష్యత్తులో కూడా ఎవరు ఇలాంటి విగ్రహాలను, అంటే ఆనాడు చేసిన పోరాట యోధుల యొక్క విగ్రహాలను మనం ఏదో గౌరవంతో, గుర్తింపుతోటి, ప్రేమతోటి ఎన్నో కష్టాలు పడి ఇబ్బందులు పడి విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటున్నాము. కానీ కొందరు దుండగులు ఇలాంటి విగ్రహాలను, మన అమ్మలే అని పోరాట యోధుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు చాలా వరకు కూడా. అలా మళ్ళీ జరగకుండా ముందు కఠిన చర్యలు తీసుకునే విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళే కానీ లేకుంటే మనమైనా కూడా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకునే విధంగా ఎదగాలి అని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే విగ్రహాలు పెట్టే టైంలో కూడా ముందు గవర్నమెంట్ దృష్టికే కానీ డిపార్ట్మెంట్ దృష్టికే కానీ ఏ ప్లేస్లో పెడుతున్నాము, అది సరైనదా కాదా, ఆడ పెట్టడం వల్ల మనకి ఏమైనా మంచి జరుగుతుందా, ఇలాగే ధ్వంసం జరగడానికి ఏమన్నా ఉంటుందా అని కూడా ఆలోచించండి. విగ్రహాలు పెట్టండి. మళ్ళీ ఇలాంటి రిపీట్ కాకుండా చూసుకుంటే కూడా మన బాధ్యతగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఐలమ్మ విగ్రహాలను లేదంటే ఇంకా పోరాట యోధుల విగ్రహాలను ధ్వంసం చేసేంత ఉంటుంది కావచ్చు, కానీ వారి యొక్క ఆశయాలను, వారి యొక్క సిద్ధాంతాలను ఎవరు కూడా ధ్వంసం చేయలేరు. అలా చేసిన వారిని కూడా ప్రభుత్వాలే దిగి రావాలని అవసరం లేదు. మనం కూడా మనకు చాతనైన విధంగా, బుద్ధి చెప్పే విధంగా మనం ముందు తరాల వారికి